హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏంటంటే నా ఛానల్‌లో ఫస్ట్ టైము మొత్తం పూర్తి బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను. పూర్తిగా వీడియోనైతే చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే నా స్టైల్‌లో కటింగ్ ఎలా చేస్తాననేది కూడా చూడండి. అందులో కొత్త వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటాను. కొత్త వాళ్ళు ఎప్పుడు కానీ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు పేపర్ల మీద అలా ప్రాక్టీస్ చేయడం నాకెందుకో నచ్చదు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నాను. అయితే ఏంటంటే పేపర్ మీద కటింగ్ చేస్తే మనకు బట్ట మీద కటింగ్ చేయడం కొంచెం అంత తొందరగా అర్థం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే క్లాత్ అంత పెద్దగా పేపర్ అయితే ఉండదు కదా, అందుకని నాకైతే అది కన్ఫ్యూజ్గానే అనిపిస్తుంది. ఆ ఉద్దేశం మీద అయితే నేనైతే నా సజెషన్ ఏంటంటే క్లాత్ మీద కట్ చేయడం నేర్చుకోవడమే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎన్నో క్లాతులు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో కూడా బ్లౌజ్ పీసెస్ దొరుకుతూనే ఉంటాయి కదా, అట్లనే అయితే ప్రయత్నం చేయడం మంచిదని నా ఉద్దేశం, నా అభిప్రాయం అండి. అయితే ఏంటంటే ఎప్పుడు కానీ క్లాత్ మీద ప్రయత్నించినప్పుడు కూడా టేపు కొలతలు కూడా ఈజీయే. కాకపోతే ఏంటంటే నాకు అదేందో కొంచెం డబ్బలు కొలవడము టైం ఎక్కువ తీసుకుంటుందేమో అనిపిస్తుంది. నాకైతే వచ్చేసి బ్లౌజ్ కొలతలే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ నేను బ్లౌజ్ పెట్టి అట్లా కట్ చేస్తాను. ఇప్పుడు మీకోసమని నేను టేప్ ఇంత వాడాను కానీ అసలు నేను టేప్ వాడను. ఎందుకంటే ఒక షోల్డర్ దగ్గర ఒకటి టేప్ వాడతా. సంక డౌట్ ఉంటుంది కాబట్టి కొంచెం మంది ప్రాబ్లమ్స్ వల్ల చెప్తూ ఉంటారు కదా, ఇలా సంక టైట్ అయింది, లూజ్ అయింది, లేదంటే జారిపోతుంది, చెయ్యి పైకి ఎక్కట్లేదు అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ ప్రాబ్లంను బట్టి నేనైతే టేప్ వాడుతూ ఉంటాను. ఇంకా స్కేల్ అంటారా, స్కేల్ అయితే ఖచ్చితంగా వాడుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మనం లైన్స్ గీసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ అవుతూ ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూనే ఉంటాయి. అందుకని దాన్ని బట్టి మనకు పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు మనకు రౌండింగ్ సంక రౌండు, గల్ల రౌండు కరెక్ట్ రావాలంటే స్కేల్ వాడటమే ఖచ్చితం అని అయితే నేనైతే అంటాను. నేనైతే ఫస్ట్ ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా హ్యాండ్సే తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాక్ కట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ వీడియోలో షార్ట్స్ తీసాను కాబట్టి ఆల్రెడీ లైన్స్ గీసే ఉన్నాయి కాబట్టి దాని గురించి అయితే వెనక పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా నేను ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను. హ్యాండ్స్ తీసిన తర్వాతనే బ్యాక్ పార్ట్ తీస్తాను. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటా. ఇట్లా అనమాట. ఫస్ట్ నేనైతే నడుము కొలత చూసుకుంటా. నడుము కొలత తర్వాత హైట్ చూసుకుంటా బ్లౌజ్ది. బ్లౌజ్ తర్వాత ఇలా చంక వెడల్పు, చంక లూజు ఏందనేసి అయితే అలా చూసుకుంటా. అయితే చాలామంది ఏం చేస్తారంటే టైలరింగ్ వచ్చే ఉంటుంది, బ్లౌజులు కూడా కుట్టడానికి కూడా వచ్చే ఉంటారు. ఏమవుతుందంటే వాళ్ళ విషయంలో ఫస్ట్ భయపడతారు. నేను బయట వాళ్ళవి కుడితే ఎట్లా వస్తుందో ఏం కథనో, మళ్ళీ వాళ్ళు ఏమైనా వంకలు పెడతారో, మళ్ళీ నన్ను తిడతారో ఏమో అనేసి అయితే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అసలు అది కరెక్ట్ కాదండి. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఒక డాక్టర్ కావాలంటే ఒక మనిషి, చచ్చిపోయిన మనిషిని చెకప్ చేస్తేనే డాక్టర్ అయ్యిండు అన్నట్టు మనం కూడా అంతే అండి. బ్లౌజులు ఖచ్చితంగా వీటిని కట్ చేసి మనం చేస్తుంటాం, ఏది కరెక్ట్ ఏది కాదనేది మనకు తెలిసేది. మనం ఇప్పుడు మన బ్లౌజులు మనము ఎలాగైనా కుట్టుకోగలుగుతాం. సరేలే మనదే కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటూ అయినా కుడతాం, లేదంటే మంచిగా పర్ఫెక్ట్ వచ్చినా కానీ అబ్బా నా బ్లౌజ్ బాగా వచ్చిందనే ఫీలింగ్ తోటి అయితే ఉంటాం కదా. కానీ మనం గిరాకీ తీసుకోవాలన్నప్పుడు అదే ధైర్యంతో తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ అన్నప్పుడు పెద్ద పెద్ద టైలర్లకు కూడా వస్తాయండి, మనకే కాదు, చిన్న టైలర్లకు కాదు, పెద్ద టైలర్లకు కూడా ఖచ్చితంగా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. 1000 కాదు 2000 తీసుకొని కుట్టిన బ్లౌజుల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయంట, రావని ఏం కాదు. మనం కూడా అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు కస్టమరు ఇచ్చే వాళ్ళని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం కూడా జాగ్రత్త పడడమే బెస్ట్. ఎందుకంటే మనం తీసుకొని కనీసం వాళ్ళు వేసుకునేటట్టన్నా ఉండాలి, లేదు మొత్తం పాడేసేటట్టు అయితే కుట్టద్దు. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి వంకలు పెడుతూనే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ బట్టి కూడా మనకు కొంచెం చెయ్యి తడబడి కూడా బ్లౌజులు అలా ఇలా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంతమంది అలా ఇచ్చేసి అలా వెళ్తే అక్క కుట్టేసేయి అని చెప్పి వెళ్ళే వాళ్ళది బ్లౌజ్ మస్తు ఉంటుంది, మళ్ళీ నలుగురు చూసినా కూడా దాన్ని మెచ్చేలానే ఉంటుంది. అయితే ఈ వీడియో తరపున నేను ఏం చెప్తున్నా అంటే కొత్త వాళ్ళు బ్లౌజులు ఆల్రెడీ కుట్టడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ భయపడకుండా పక్కన వాళ్ళు అది ఏం చేయాలంటే తక్కువ రేట్లో కుట్టండి. బయట సరే సపోజ్ ముచ్చట ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. ఒక దగ్గర 150 200 ఉందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకంటే ఇంకో 10 20 లేదంటే ఒక 50 తక్కువ తీసుకొని కుట్టండి, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ అందులో మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు చెప్పిర్రు అనుకో, అవునా అక్క సరేలే నెక్స్ట్ టైం సెట్ చేస్తా, సరే అది ఏ ప్రాబ్లం అనేది మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే అలాంటప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలనేది కూడా మనకే అర్థమవుతుంది, మనమే గుర్తుంటాం కాబట్టి మనకే అర్థమవుతుంది. అలాంటప్పుడు మనకేందంటే మిస్టేక్లు ఏమన్నా అయితే మనం దాన్ని ఎలా చేయాలనేది కూడా నేర్చుకుంటాం బయట వాళ్ళవి కుట్టడం వల్ల.
బయట వాళ్ళతో భయంతో కట్ చేస్తాం. మళ్ళీ మంచిగా వచ్చింది అనుకో, వాళ్ళు హ్యాపీగా ఇంకో 4 జాకెట్లు ఇస్తారు కదా. అట్లా చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో నేను బయట కుడితే ఏమన్నా వంకలు పెడతారేమో, చెడిపోతే ఎట్లా ఏమో అనే భయంతో ఉంటారు. ఆ భయాన్ని ఫస్ట్ పక్కకు పెట్టి టైలరింగ్ చేసేటోళ్ళు నేర్చుకునేటప్పుడు ఎంత ఇష్టంగా నేర్చుకుంటామో, కుట్టేటప్పుడు వేరే కస్టమర్ది కుట్టేటప్పుడు కూడా అట్లనే ఇష్టంగానే కట్ చేయండి, ఇష్టంగానే కుట్టండి. కాకపోతే కొంచెం ఉంటుందిలే, ఎవరికైనా కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని అయితే పక్కకు పెట్టి కస్టమర్ని అయితే తీసుకోర్రి. మంచి కస్టమర్ను కొంచెం దిల్ ఖుషిగా ఉండే వాళ్ళవి ఫస్ట్ తీసుకోర్రి. అంటే కొంతమంది వంకలు పెట్టరు చూడర్రి, కొంచెం మంచిగానే ఉన్నా పర్లేదమ్మా అని వేసుకునే వాళ్ళది ఫస్ట్ తీసుకోర్రి కస్టమర్ దగ్గర నుంచి అయితే. అలాంటి వాళ్ళది ఫస్ట్ ట్రై చేయర్రి. వాళ్ళది కొంచెం మంచిగా వచ్చింది అనుకో, ఆ జాకెట్ చూసి ఇంక బయటికి పోయినప్పుడు వాళ్ళే నలుగురు అడుగుతారు. మనం ఒకరి దగ్గర పోయి నాకు ఈ జాకెట్లు అనే అవసరం ఏం లేదు. వాళ్ళ బ్లౌజ్ చూసే, అరే మీ బ్లౌజ్ ఎక్కడుంది, బాగుంది, ఎవరు కుట్టిర్రు, ఎడ కుట్టించుకుంటున్నావు, ఆమె దగ్గర 10 రూపాయలు తక్కువ అంటే వాళ్ళే వస్తారు. ఎక్కడున్నోళ్ళైనా వస్తారు. కొంచెం డబ్బులు తక్కువ తీసుకున్నప్పుడు కొంచెం రిమార్కులు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు. అరే ఇక ఆమె ఆడికిడికి 10 రూపాయలు తక్కువ కదా, గట్లే ఉంటుంది పిండి తీరుగా రొట్టె అనే ఉద్దేశం మీద అయితే మన కస్టమర్లు కూడా ఉంటారు అన్నట్టు. ఇట్లనైతే నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ పట్టి మీద అయితే వేసుకుంటా. అట్లా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను కదా, అట్లనే బ్యాక్ పార్ట్ వచ్చేసి క్రాస్ క్లాత్ మీద వేసేసుకొని అప్పుడు అందులో కూడా మళ్ళీ సైజ్ చూసుకుంటా, గల్ల చూసుకుంటా. గల్లలు మాత్రం ఇంక చాలా గల్ల ఒకటి చేంజ్ అయిందంటే బ్లౌజ్ రూటే మారిపోతుంది. ఇప్పుడు ఈమెది వచ్చేసి సాదా మామూలుగా సైజ్ బ్లౌజ్ వచ్చేసి 8 ఇంచుల గల్లు ఉంది. కానీ మినిమం 7 ఇంచులు సరిపోతాయి. 8 ఇంచులు అంటే మరీ హైట్ ఉన్న వాళ్ళకైతే 8 ఇంచులు, లేదంటే గల్ల బాగా డీప్ కోసుకునే వాళ్ళకి 8 ఇంచులు సరిపోతుంది అదన్నట్టు. అయితే ఏంటంటే ఎప్పుడు మాత్రం గల్ల కాడ అయితే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అందులో చెస్ట్ హైట్ కాడ కూడా ఉండాలి. బాగా ఎక్కువ పెట్టినా కూడా చెస్ట్ కాడ లూజ్ అవుతుంది. అలాగని మీది కట్ చేసినా కూడా టైట్ అయిపోయి బ్లౌజ్ మొత్తం ఇట్లా మొత్తం పైకి లేసిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చెస్ట్ దగ్గర కూర్చునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు. కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ గట్టిగా ఉండే క్లాతులు తీసుకోరు. జారిపోయే క్లాతులు తీసుకొని అయ్యో ఇది వత్తలేదు అది వత్తలేదు అని బాధపడేదానికంటే కొంచెం గట్టిగా ఉండేది. మన ఇంట్లో నైటీలు ఉంటాయి పాతవి, మన డాడీ వాళ్ళు డాడీ వాళ్ళు వేసుకున్న లుంగీలు ఉంటాయి, కాటన్ది ఏదైనా సరే, మమ్మీ వాళ్ళ లంగాలు ఉంటాయి. అలాంటివి అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది. క్లాత్ కూడా మనం కుట్టేటప్పుడు కూడా కదలదు. సరేలే మనకు పాతది వద్దబ్బా, కొత్త దాని మీదనే ట్రై చేసుకుందామని అనుకుంటే 20-25 రూపీస్లో కూడా కాటన్ పీసులు అనేటివి వస్తూ ఉంటాయి చిన్నవి. కాకపోతే ఏంటంటే వాటికి జెయింట్లు పడతాయి. మళ్ళీ మీకు కటింగ్ అర్థం కావాలంటే కూడా పీసుల మీద ట్రై చేస్తేనే అర్థమవుతాయి. మళ్ళీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు చుట్టాలు పెట్టినవి ఉంటాయి కదా, పాలిస్టర్ పీసులు అలాంటి పీసుల మీద ట్రై చేయరు. అవి కూడా కొంచెం స్టిఫ్గానే ఉంటాయి, మరీ జారాయి. మరీ స్మూత్ క్లాత్ అయితేనే జారుతుంది, మనకు కటింగ్ చేసేటప్పుడైనా ప్రాబ్లం అవుతుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం కాటన్ క్లాత్ ఉండేలా అంటే చూసుకోరు. మనం ఇంకొక పని స్టెప్ కొంచెం మంచిగా చేయాలన్నప్పుడు కొంచెం మంచి వాటి మీద ప్రయత్నం చేస్తేనే బెస్ట్ అని నా అభిప్రాయం. చాలామంది ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు ఉన్నారు, మనకి ఏ వర్క్ వీలవ్వట్లేదు, మనం బయటకు వెళ్ళడానికి వీలవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకోవడం చాలా మంచి విషయం. నిజంగా చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇంట్లో ఉండి సాదాసీదా నేర్చుకొని నీ బ్లౌజ్ నువ్వు కుట్టుకున్నా కూడా బయట ఇప్పుడు సిటీకి వచ్చేసి అయితే ఒక్కొక్క బ్లౌజ్ 300, 400, 500 లేకుండా బ్లౌజే లేదు. ఊర్లో అయినా కూడా 200-300 లేకుండా లేనే లేదు అసలు. బ్లౌజ్ కుడతానే లేరు ఇవ్వాలి రేపు ఎవరైతే. అలాంటప్పుడు మన బ్లౌజులు కనీసం మన కోసం మనం నేర్చుకోవడం అయితే మంచిదని నేను అంట. ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకున్న పని నా కోసమే నేర్చుకున్నా. ఎందుకంటే నేను వేరే వాళ్ళకు బ్లౌజులు ఇచ్చినప్పుడు నాకు అది ప్రాబ్లం చెప్పడానికి రాకుండేది అసలు. అంటే ఇది ఎట్లా చెప్పాలి, ఇది ఏమవుతుందని చెప్పాలి అనేది నాకు అర్థం కాకుండే. కానీ ఇట్లా మూవీలో అట్లా చూస్తే వాళ్ళ బ్లౌజులు బాగుండేది. అట్లా నేను కూడా ట్రై చేయాలనే ఒక కోరిక అయితే నాకు ఉండేది. నేను ఆ ఉద్దేశం మీదనే బ్లౌజ్ అయితే నేర్చుకున్నా. కానీ నా వరకనే నేను నేర్చుకున్న తర్వాత మెల్లగా నేనేం చేసినంటే, ఫస్ట్ బయట సిటీకి వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఒక గల్లీలో, మేము ఒక గల్లీలో ఉండుంటాం అన్నట్టు. మా మమ్మీ బ్లౌజులు కుట్టేదాన్ని. మా మమ్మీ వాళ్ళ గల్లీకి వచ్చి వేసుకుంటే, నీ బ్లౌజులు ఎక్కడున్నాయి ఏడ కుడతారు చెప్పారంటే, మా బిడ్డనే కుడుతుంది అని చెప్పేది అన్నట్టు. అట్లా అక్కడి నుంచి నా కస్టమర్ అయితే స్టార్ట్ అయిపోయారు. అప్పటి నుంచి నేనైతే వెనకకి తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే అప్పటి నుంచి స్టాప్ కాలేదు. నేను బయట ఎవరి కిందనో చేతి కింద పని చేసేదానికంటే నా పని నేను ఇంట్లో చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇటు ఇల్లుని చూసుకుంటూ, మనం బయట వెళ్తే సరే 10-15 వేలు సిటీలో లేడీస్కి అయితే, అదే 10-15 వేల పని నేను ఇంట్లో చేసుకుంటాను చాలానైతే అనుకుంటా. ఇక అదే రకంగా మనకి ఇట్లా యూట్యూబ్లో వీడియోలు అయితే వస్తున్నాయి. మనకి ఏ డౌట్ ఉన్నా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తూనే ఉంటాయి కదా. నేను కూడా అట్లనే ప్రతిదీ అందరు నేర్చుకొని ఏం లేరు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు. మనం ఒకరిది చూడడంలో తప్పు ఏం లేదని నేను అనుకుంటా.
నేనైతే నాకు ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తా. నాకు కొంచెం ఐడియా కూడా ఎక్కువనే వస్తాయి. నేను కామన్గా ప్రయత్నిస్తూనే ఉంటాయి. అప్పుడే నేను మూవీలో చూసే ప్రయత్నించేదాన్ని. వీళ్ళ బ్లౌజులు ఇలా ఉన్నాయి, ఇట్లా వేస్తే ఇట్లా వస్తుందా అని ఆలోచించేదాన్ని. అట్లా నాకు సినిమాలలో బ్లౌజులు చూసి నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఒకటి వచ్చింది. నా బ్లౌజులు మంచిగా రాకపోతే నాకు చెప్పడానికి రాలేదు. అట్లా నాది నేను కుట్టుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాను. ఇప్పుడు మీ బ్లౌజ్ మీరు ఒక్కరు కుట్టుకున్నా కూడా చీర ఫాల్ వేసుకోగలుగుతారు, మీ లంగాలు మీరే కుట్లు వేసుకోగలుగుతారు. మీ బ్లౌజ్ మీరే కుట్టుకున్నప్పుడు ఒక్క చీర మీద మీరు 500 సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు టైలరింగ్ నేర్చుకోవాలి. ఇదేంది అందరు టైలరింగ్ నేర్చుకుంటే గిరాకీ ఎట్లా వస్తుంది అనుకుంటారు. కుట్టే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కుట్టొచ్చు ఊకునేటోళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు టైలర్ అయితే బెస్టే. ఎందుకంటే ఎవరి పని రేట్లు పెరుగుతున్నాయి, అన్నిటికీ రేట్లు పెరుగుతాయి. 200 చీరకు కూడా నేనే నా ప్రజెంట్ రేటు 200 శారీకి నేను 300 బ్లౌజ్ రేటు నా రేట్ అయితే. ఇప్పుడు స్టార్టింగ్ థ్రెడ్ పైపింగ్ అలా వేసినామంటే 350 ఉంటుంది. ఇక డిజైన్స్ అవి ఇవి అంటే 5, 6, 7 వరకు కూడా ఉంటాయి. అందుకనే చెప్తున్నాను. అందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళే ఉండరు కదా. పాపం అలాంటి వాళ్ళకి నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా వంక పెడితే మీరు నేర్చుకోండి ఫస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోరు, అది కాదు. వాళ్ళు నేర్చుకునేటోళ్ళు అయితే నా దగ్గర రారు. అందుకని అన్నట్టు నేనైతే ఎవరైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ భయపడకూడదు. నేర్చుకున్నా సరే నేర్చుకొని ఖాళీగా ఉండేటోళ్ళు కూడా భయపడకూడదు. ఎందుకంటే ట్రై చేస్తేనే వస్తుంది. నేను కూడా అట్లనే నేను సిటీకి వచ్చినప్పుడు మీరు నమ్ముతారో లేదో కానీ నేను 8 రూపీస్కి ఒక సాదా బ్లౌజ్ కుట్టిన. 8 రూపీస్కు 8 రూపీస్కి కుట్టిన దాన్ని ఇప్పుడు నేను 180 రూపీస్ తీసుకుంటున్నా. అంటే చూడండి, ఒక 15 ఇయర్స్ అవుతుంది నేను సిటీకి వచ్చి. అప్పటి నుంచి అయితే అదన్నట్టుగా అప్పుడు మేము వచ్చినప్పుడు రేటు అదన్నట్టు 8 రూపీస్కి కుట్టిందాన్ని ఇప్పుడు 180కి సాదా జాకెట్ కుడుతున్నా. అప్పుడు 10 రూపీస్కి లైనింగ్ బ్లౌజ్ కుట్టిందాన్ని ఇప్పుడు 300కి కుడుతున్నా. ఇంత చేంజ్ ఉంటుంది అన్నట్టు. మన ఖర్చులు పెరుగుతున్నప్పుడు మనం కూడా పని చేయడానికి ప్రయత్నించాలి. ఖాళీగా ఉండే ముచ్చట్లు పెట్టుకునే దానికంటే. కొంతమందికి ఇది ఇంట్రెస్ట్ ఉండదు, కాదంట్లేనే. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు ఖాళీగా ఉండేటోళ్ళు, ఆల్రెడీ నేర్చుకొని ఖాళీగా ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా. నేర్చుకోనికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళ సంవత్సరాలు కష్టపడ్డా కూడా రాదు. అందుకని వాళ్ళకి నేర్చుకోమని అయితే చెప్పలేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేర్చుకోండి. అందరికీ పని రావాలి, అందరూ డబ్బులు సేవ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి. కొంతమంది భర్తలకు బయటకు పంపించడానికి ఇష్టం ఉండదు. ఏదైనా పనికి డ్యూటీకి ఏదైనా పంపించాలి అని అన్నప్పుడు ఇలాంటి పని చేసుకోవడం తప్పులేదు. ఇందులోనే మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. శారీ బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైలీ వచ్చేసి ఒక 2, 3 కష్టం కాకుండా 2, 3 బ్లౌజులు కుట్టుకుంటా, పెద్దగా ఎక్కువ టెన్షన్ పడకుండా. నేను 7 బ్లౌజులు కూడా కుట్టిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మానేసిన. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ వీడియో కోసం నేను కట్ చేయడానికి కూర్చున్నా కానీ నాకు అసలు అవ్వట్లేదు. అప్పటికి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఎడిటింగ్కి మాటలు మాట్లాడే ఎడిటింగ్ ముందు కనీసం ఒక అర్ధగంట రెస్ట్ తీసుకున్నాకనే ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఇది ఏంటంటే నా వీడియో వచ్చేసి భయపడే వాళ్ళ కోసం ఇదైతే చెప్తున్నాను. మీకు ఇంకా క్లారిటీగా వీడియో కటింగ్ కావాలంటే ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్తా. ఏంటంటే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పడానికి కోసం అని అయితే నేను ఈ కటింగ్ వీడియో దూరం నుంచి తీసి మీకైతే అప్లోడ్ చేస్తున్నా. కొత్తగా నా ఛానల్ను చూసేటోళ్ళు అయితే అసలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని అనుకొని నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకా అందులో ఇంట్లో మిషన్ నుండి కూడా ఓన్లీ కుట్టొచ్చేటోళ్ళకు ఎలాంటి టిప్స్ మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎలా కుట్టుకోవాలి, ఏం కథ అనేది కూడా ఐడియాస్ కూడా చెప్తూ ఉంటా. ఓన్లీ బ్లౌజులు అంటే బ్లౌజులు ఒక్కటే కాదు, ప్రతిదీ మీకు వేస్ట్ ఉన్న క్లాత్లతో ఎలా చేయాలి, మనం ఏం చేయాలి అనేది కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. అందుకని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువైతే నాకు వీడియోలు చేయాలనే ఆరాటం కూడా ఎక్కువవుతుంది కదా. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మనకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా భయపడేటోళ్ళు ఉంటే మాత్రం భయాన్ని పక్కకు పెట్టండి ఫస్ట్ అయితే. అదన్నట్టు నా తరపున ముచ్చట, ఓకేనా ఫ్రెండ్స్. మరి బాయ్, ఉంటాను. మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో కాండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి ఇంకో ముగ్గురికి షేర్ అవుతుంది. ఏదో చిరంజీవి సినిమాలో చెప్పినట్టు అవుతుంది అన్నట్టు, ఒక 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని. అంతే ఫ్రెండ్స్, మరి ఓకేనా, ఉంటాను. బాయ్ మరి.